దేవదేవునికి నా వేలాది వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, మీ అందరికి నా వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము యేసయ్య. ఇదిగో తండ్రి, పోయిన గుడ్ ఫ్రైడే నుంచి గుడ్ ఫ్రైడే దాకా మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల నీళ్ళలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు యేసయ్య. ఇదిగో తండ్రి, ఇటు అవకాశాన్ని చూడలేక ఇదిగో తండ్రి అందరూ మరణించి ఉన్నారు యేసయ్య. ఇదిగో మాకు ఇంతటి భాగ్యాన్ని దయచేసినందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఇదిగో తండ్రి, నేను చెప్పబోతున్న ఈ మాటని యేసయ్య వాళ్ళ హృదయం అనే పలకల మీద రాసుకొని ధ్యానించేలాగా మీరు కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. నేను చెప్పబోతున్న మాట రెండవ మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. పరదేశం అంటే ఏంటిదమ్మా? చెప్పాలి, అందరూ తెలుసు. పరదేశం అంటే ఏంటిది చెప్పండి. కొంచెం ఏర్పడుతుంది నాకు. పరలోకం. నిశ్చయంగా అంటే చెప్పండి. ఖచ్చితంగా అంటే దేవుడు దొంగతో ఖచ్చితంగా నువ్వు నాతో పరలోకంలో ఉంటావని చెప్తున్నాడు. మరి నీతో మాతో చెప్తున్నాడా? చెప్పండి. నీతో నాతో చెప్తున్నాడా దేవుడు? చెప్పండి. దొంగకే అంత అవకాశం వచ్చినప్పుడు మరి మనకెంత అవకాశం రావాలి? చెప్పండి. అంత మాత్రపోవడం ఎందుకు కాదు? అంత మాత్రపోవడం ఎందుకు కాదు? లేదు, పాటలు పాడలేదు, దొంగకు అంత అవకాశం వచ్చింది. మరి మనం ప్రార్థనకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాం, పరిచయం చేస్తున్నాం. మరి మనకి ఎంతటి అవకాశం రావాలి? చెప్పండి. ఎంత అవకాశం రావాలి మనకి? మరి ఎందుకు రావట్లేదు? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? మనం ఎక్కడ తప్పుటాడికి వేస్తున్నాం? అది ఎందుకు లేదు? అంత ప్రార్థనకు వచ్చేటప్పుడు విశ్వాసం ఎందుకు లేదు చెప్పాలి. కొంచెం ముందు చదువుకున్నా. 39వ వచనం చదువుకున్నా. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? చాలు. భయపడుతున్నారా దేవుడికి? చెప్పాలి. మీ అమ్మకి, మీ నాన్నకి అందరూ భయపడుతున్నారు కానీ దేవుడికి భయపడట్లా. ఎందుకు భయపడట్లేదు దేవుడికి? దేవుడు చూడడానా? చూస్తాడా? చూడడా దేవుడు? మరి ఎందుకు దేవుడికి భయపడట్లేదు? మీరు భయపడుతున్నారా? చెప్పండి. భయపడుతున్నారా? అంతరాత్మను ఒకసారి పరీక్షించుకోండి. మేము దేవుడికి భయపడుతున్నామా? దొంగకే అంత అవకాశం వచ్చినప్పుడు మాకెంత అవకాశం రావాలి? ఇంకా మేము దేవుడు చెప్పాడు దొంగకి నువ్వు నాతో పరదేశంలో ఉంటావని. మరి మనం ఎందుకు ఉండము? ఇంకో మాట చదువుకున్నాం. అక్క చదువు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అక్కడ దొంగ మరి మారు మనసు రక్షణ ఉందా మనకి?
ఇక్కడ ఎంతమంది రక్షణ పొందారు? ఎంతమంది రక్షణ పొందారు? ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది మారు మనసు పొందారు? మారు మనసు అంటే మన పాపాలని దేవుని దగ్గర ఒప్పుకొని, దేవా మేము పాపం చేశామని ఒప్పుకోవటం. రక్షణ అంటే బాప్తిసం. రెండు వేరు వేరు. తెలుసా అమ్మా? మరి మన పాపాలను ఒప్పుకుంటున్నావా? దేవుడికి భయపడుతున్నావా? ఎందుకు భయపడలేదు? ఎవరన్నా ఒక మాట, మా ఆయన అంటే భయం చెప్పండి. భయపడుతున్నారా? ఇక్కడ తీర్పు ఉండదు, దేవుడి దగ్గర తీర్పు ఉంటుంది. తర్వాత నరకంలోకి వెళ్తారు. దేవుడు తీర్పు అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తారు? పాప క్షమాపణ, రక్షణ లేకపోతే ఏంటి? రెప్ప పాటున దేవుడు వస్తాడు. ఇప్పుడే వస్తాడేమో, అప్పుడేం చేస్తాం చెప్పండి? చెప్పండి. ఎక్కడే ఉంటామా? వెళ్తామా? ఏంటి అసలు ఒక్కళ్ళు కూడా ఒక్క మాట చెప్పట్లేదు. మాకంటే మీరు పెద్దోళ్ళు. 40 సంవత్సరాల నుంచి 7 మాటలు వింటానే ఉన్నారు. గుడ్ ఫ్రైడే జరుపుకుంటానే ఉన్నారు. 7 మాటలు తెలుసు. ఒక్క మాట కూడా మీ నుంచి రావట్లేదు. ఎందుకని? ఎందుకు వెనకబడి ఉంటున్నారు? ఎందుకు భయం? దేవునికి భయపడాలి కానీ లోకంలో ఉన్న వాళ్ళకి కాదమ్మా భయపడేది. రేపు నరకానికి వెళ్ళినాక అప్పుడు కూడా భయం అనేది చదువుతారా? చెప్పండి. చెప్పండి. భయపడతారా? భయపడరా? మనందరికి మారు మనసు రక్షణ ఉందా? ఎప్పుడు పొందుకుంటాం? ఇంకా వచ్చే ఈస్టర్కి, ఇంకో వచ్చే ఈస్టర్కి. ఇప్పుడు కాదులే అమ్మా. ఆంటీ అన్నిసార్లు అడిగారు బాప్తీసాలు ఎవరు తీసుకుంటారని చెప్పి. ఒక్కళ్ళైనా ఉన్నారా రేపు బాప్తీసం తీసుకునేవాళ్ళు? కనీసం ఒక్కళ్ళైనా ఉంటే ఆంటీ సంతోషపడిద్ది. చెప్పండి. ఉన్నారు, చాలా మంది ఉన్నారు తీసుకోకుండానే. మనకెప్పుడు వచ్చింది? అందరూ అనుకుంటున్నారు దొంగే ఆ టైంలో రక్షణ పొంది ఉంటాడు కదా, మేము కూడా దేవుడు వచ్చినప్పుడు రక్షణ పొందుతామమ్మా అని. దొంగకి ఏం తెలీదు. దొంగతనాలు చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థనకి వెళ్ళలేదు, చర్చికి వెళ్ళలేదు, వాక్యం వెళ్ళలేదు. అప్పటికప్పుడు పాప క్షమాపణ పొందాడు. తెలియని అతనే పాప క్షమాపణ పొంది పరదేశికి వెళ్తున్నప్పుడు మనకు అన్నీ తెలిసి మనం ఎందుకు పరదేశికి వెళ్ళకూడదు? చెప్పండి. వెళ్ళాలి కదా. మరి వెళ్ళేలాగా మనం ఉంటున్నామా? మనం నడుచుకుంటున్నామా? ఎప్పుడు నడుచుకుంటాం ఇంక మళ్ళీ? వాక్యం హెచ్చరిస్తుందమ్మ ఇక్కడ మనల్ని. మీరు మారు మనసు రక్షణ ఎప్పుడు పొందుకుంటారు? నేను వస్తాను. దొంగకే అంత అవకాశం వచ్చినప్పుడు మీకెందుకు రాకూడదు? ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు అన్నీ గుర్తు చేసుకుంటా ఉంటాము. మరి ఎందుకు మనం ఇంకా వెనకబడి ఉంటున్నాము? ఎందుకు ఇంకా వెనకబడే ఉంటున్నాము? మన విశ్వాసం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. మన విశ్వాసం ఎలా ఉంది మనకైనా తెలుసా? అసలు కనీసం మనం ఎలా ఉంటున్నాము మనకైనా తెలుసా? రోజు ప్రార్థన చేసుకుంటాము. దేవుడా, నేను ఈరోజు మాట ద్వారా, చూపు ద్వారా, క్రియ ద్వారా, నడవడిక ద్వారా ఇన్ని పాపాలు చేసేనేసయ్యా, నన్ను క్షమించి మనం రోజు ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నావా? చేసేవాళ్ళు ఉన్నారు. మరి చేయనాడు పరిస్థితి? నరకంలోకి వెళ్తే ఎంత నరకమో తెలుసా? ఒక మాట అంటే నలుగురిలో మనం ఒప్పుకోమే. ఆ రోజు తీర్పు దినాన దేవుని దగ్గర కొంతమంది కోట్ల మంది ఉంటారు. అప్పుడు కూడా ఒప్పుకోరా మీరు? ఎందుకు ఆ తీర్పు తీరుస్తామని అడుగుతారా? చెప్పండి. దేవుడు అంటాడు తెలుసా, మీరెవరో నాకు తెలియదు అంటాడు. పరలోకంలో శిష్యులకి 12 గుమ్మాలని ఉన్నాయి. మరి మనకుందా అవకాశం? కనీసం దేవుని చూస్తామా మనం? దొంగకు అంత అవకాశం వచ్చినప్పుడు మనకెందుకు రాకూడదు? ఒక్కసారి ఆలోచించరా?
ఎన్ని గుడ్ ఫ్రైడేలు పోయి ఉంటాయో, ఎన్ని 2 మాటలు పోయి ఉంటాయి, ఎన్ని 7 మాటలు పోయి ఉంటాయో ఎంతమంది చెప్పుంటారు కదా? ఎంతమంది చెప్పినా ఇంతేనా? మనం మానవా? ఇంకా మనకు మార్పు ఉండదా? ఈ లోకంలోనే ఉంటాం. ఇంకా లోకంలో ఏమీ లేదు. దేవుడు రాకడ వస్తే విడవబడినప్పుడు 1000 ఏళ్ల శ్రమ. ఆ శ్రమ కూడా మామూలుగా ఉండదు. ఒకసారి ప్రకటన గ్రంథం చదివితే భయం తప్పనిచ్చి ఏముండదు మనకు. అసలు అంత శ్రమ ఉండిద్ది. దేవునికి భయపడం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం. మరి ఇంకేం చేస్తాం మనం? ఏదో నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తామా? అలాగే జీవించడానికి మనం క్రైస్తవులను చెప్పుకోవడం దేనికి చెప్పండి? ప్రార్థనకి వెళ్తే పాటలు పాడితే క్రైస్తవులా? నామకార్థ క్రైస్తవ జీవితం జీవించొద్దమ్మా. నిజంగా దేవుణ్ణి నమ్మండి. నమ్మిన వారు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంట, తెలుసా? మరి ఇప్పుడు మీరు దేవుని చూస్తేనే నమ్ముతారా? దేవుని చూస్తేనే దేవుడికి భయపడతారు, దేవుని చూస్తేనే మారు మనసు రక్షణ పొందుతారు. అంతేనా? అంతేగా మీ అర్థం? అంతే అంతే కదా? సరే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. దేవుడు దొంగకి అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. దొంగ దేవునికి భయపడ్డాడు. దొంగ దేవుని దగ్గర పాప క్షమాపణ పొందాడు. అందుకని దేవుడి రాజ్యంలో దొంగకి చోటు వచ్చింది. మనకెప్పుడు వచ్చింది? మనకు అసలు రాదేమో, నాకు తెలిసి నిజంగా రాదేమో. ఒకవేళ మారు మనసు ఉన్న రక్షణ ఉండదు, రక్షణ ఉన్న మారు మనసు ఉండదు. 2 ఉంటే పరలోకానికి మనం వెళ్ళేది. ఎప్పుడు వచ్చింది రక్షణ తీసుకోమంటే? ఈ సంవత్సరం కాదులే, వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం కాదులే, ఆ 5 సంవత్సరం. ఎందుకు వెనక్కి వేస్తున్నారు? చెప్పండి, ఎందుకు వెనక్కి వేస్తున్నారు? మీకు షాలేం రాజు తెలుసా? షాలేం రాజు తెలుసా? ఆయన కోటాల్లో చిన్నపిల్లోడు అడిగాడంట, నువ్వు నాకు బాప్తీసం ఇవ్వంటే, నేను ఇప్పుడు ఎందుకు నీకు బాప్తీసం అని అడిగితే, రేపు దేవుడు వచ్చిన రోజు నేను సమాధానం చెప్పుకోవాలి అని అన్నారంట. మరి మీరు సమాధానం చెప్పుకోరా? ఆ చిన్నపిల్లోడికి అంత జ్ఞానం వచ్చి నేను సమాధానం చెప్పుకోవాలి దేవుడికి, నువ్వు నాకు బాప్తీసం అని పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగారే. మరి మీరు సమాధానం చెప్పుకోరా? విడవబడతారా? మీరు విడవబడి నరకానికి వెళ్తారా? దేవుడు మనకి 2026ని, 25ని, 27ని ఎందుకు ఇస్తున్నారు? ఇంకా మారుతారు నా బిడ్డలు, ఇంకా మారుతారు, ఇంకా మారుతారు. ఒక్కో సంవత్సరం పొడిగించుకుంటా వస్తుంది ఎందుకు? ఒక్కొక్క గుడ్ ఫ్రైడేని పొడిగించుకుంటా వస్తుంది ఎందుకు? ఒక్కొక్క ఈస్టర్ని పొడిగించుకుంటా వస్తుంది ఎందుకు? మనకు అవకాశాన్ని ఇస్తుంది ఎందుకు? ఈ నెల మారుతారు, వచ్చే నెల మారుతారు అని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. మనం ఎక్కడోళ్ళం అక్కడే. వాళ్ళు చదువుతారు, ఇటు వింటాం, ఇటు వదిలేస్తాం. అంతే కదా? అంతేనా మన జీవితాలు? అంతే. రేపు నరకానికి వెళ్తే తెలుసా? లాజరు కథ తెలుసా? లాజరు కథ తెలుసా? ధనవంతుడు ఒక్క చిటికిన వేలు బొట్టుతో చుక్కేయమంటాడు. అంత కష్టం మీకు వస్తే మీరేం చేస్తారు? అసలు అప్పుడు ఎవరు అడుగుతారు? మీరు ధనవంతుడు లాజర్నైనా అడిగారు, మీరు ఎవరిని అడుగుతారు? అసలు ఎవరిని అడుగుతారు? మీకు మారు మనసు రక్షణ ఎప్పుడు వచ్చిద్దో, దేవునికి ఎప్పుడు భయపడతారో. లోకంలో వాళ్ళకి భయపడొద్దమ్మా, దేవునికి భయపడండి. మారు మనసు రక్షణ తీసుకోండి. దేవుడు రాకడ అతి సమీపంలోనే ఉంది. మనకు జరుగుతున్నాయి, చాలా యుద్ధాలు జరుగుతున్నాయి, చాలా అన్నీ వచ్చిపోతున్నాయి. మనం మాత్రం మారటం లేదు. మారు మనసు రక్షణ పొంది దేవునికి భయపడి మనం జీవిస్తే ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాం. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, పాస్టర్ గారికి, మీ అందరికి నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఇదిగో తండ్రి, ఇంత గొప్ప భాగ్యాన్ని దయచేసినందుకు నీకు వేలాది వందనాలు యేసయ్య. ఇదిగో తండ్రి, నేను చెప్పిన ఈ మాటని యేసయ్య వాళ్ళ హృదయం అనే పలకల మీద రాసుకొని వాటిని అనుసరించే మంచిగా బిడ్డలుగా దయచేయమని కోరుకుంటున్నాం యేసయ్య. ఈ చిన్ని ప్రార్థనని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొంచున్నాం. ఆమేన్.